షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లాయర్ శ్రావణి నాన్న ఇక్కడ గెలవకపోవడమా? కేస్ గెలవడం, మినిస్టర్ని జైలుకి పంపించడం అన్నీ అయిపోయాయి నాన్న. శభాష్, అది నారాయణ కూతురు అంటే. చూసావా నా కూతురు ఎంత పెద్ద కేసు గెలిచిందో. ఇక నా కూతురికి తిరుగులేదే. పెద్ద పెద్ద కేసులు గెలిచిందని సంబరపడిపోతే కాదయ్యా, పెద్ద పెద్దోళ్ళు శత్రువులు అవుతారని కూడా ఆలోచించుకోవాలి. ఎంతసేపు కాళ్ళు పట్టుకుని వెనక్కలాగటమే తప్ప మంచిగా మాట్లాడటం చేత కదా నీకు? నా కూతురు అంతకన్నా పెద్దదవుతుంది, అప్పుడు వాళ్ళేం చేస్తారే? అదేంటి ఆ కాలు కట్టేంటి, మళ్ళీ గోడ దూకిందా? ఏం మాట్లాడుతున్నావయ్యా? చిన్న యాక్సిడెంట్ నాన్న. యాక్సిడెంటా? అంటే పొద్దున స్కూటీ వేసుకెళ్ళి ఎవరైనా గుద్దేశావా? అవును, బయట స్కూటీ కూడా లేదు. స్కూటీ ఏమైంది? నా కూతురు కష్టపడటం చూడలేక ఎంతో కష్టపడి కొన్నానే, దాన్ని కూడా నీ పొట్టన పెట్టుకున్నావా? ఆపవయ్యా, ఇందాక నుంచి చూస్తూనే ఉన్నా. అదే నువ్వు ఒకేలా మాట్లాడతారేంటి? కన్న బిడ్డకి యాక్సిడెంట్ అయితే ఎలా ఉంది, ఏమైందని ఒక్క మాట కూడా అడగకుండా స్కూటర్కి ఏమైందోనని కంగారు పడిపోతున్నారు. నా బిడ్డ కన్నా మీకు స్కూటరే ఎక్కువైపోయిందా? అసలు ఏమైందో తెలిస్తే. ఏమి కాందానికి ఊరికే ఎందుకు? అక్కడ ఏమైందని నాన్న కంగారు పడ్డానికి. స్కూటీకి ఏమీ కాలేదు నాన్న. నా కాలు బెనికింది కదా, అందుకే తీసుకురాలేకపోయాను. తర్వాత నా ఫ్రెండ్ పంపిస్తానందులే. సరే సర్లే, బండి నడపడం చేత కానప్పుడు బండి ఎందుకు తీసుకెళ్తావు? ఇంకోసారి తీసుకెళ్ళకు. నువ్వు రావమ్మా. ఎప్పుడే వీళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు? నువ్వింత చేస్తున్నా వాళ్ళ కోసమే ఆలోచిస్తున్నావన్న సంగతి ఎందుకు వాళ్ళకి అర్థం కావడం లేదు? అమ్మా, ఇప్పుడు ఆలోచించాల్సిందా? కళ్ళ ముందు ఇంకా పొద్దున్న జరిగిన యాక్సిడెంటే కనిపిస్తుంది. నా బదులు అక్కుంటే ఏమై ఉండేదా అని నా గుండె దడ ఇంకా తగ్గలేదు చూడు. ఎందుకు నీకు బుద్ధి పుట్టి ఒట్టేసి మరి స్కూటీ తీసుకెళ్ళమన్నావో తెలీదు. తీసుకెళ్ళాను కాబట్టి సరిపోయిందమ్మా, లేదంటే. నువ్వు చెప్పింది నిజమేనే. మీరిద్దరూ వేరు వేరు కాదు, ఒక్కరే. కర్ణుణ్ణి కాపాడడానికి కవచ కుండలాలు తోడుగా పుట్టినట్టు దాన్ని కాపాడుకోవడానికి తోడుగా నిన్ను కన్నానంతే.